గాని, లేకపోతే బయటకొచ్చి పార్టీలు పెట్టే ఆలోచన గాని ఎవరికీ లేదు. ప్రస్తుతం అనవసరం గూడా అని. బట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతది అని జెప్పేసి మన ప్రభాకర్ గారు మాట్లాడారో, దాంట్లో ఎంతవరకైనా వాస్తవం ఉందా అది అవన్నీ అవాస్తవం అండి. కాకపోతే బట్టగాల్చిన నెత్తి మీద ఏదో ఒకటి టైం పాసో లేకపోతే లైమ్ లైట్లు ఉండాలి అటువంటిది తప్ప. హ్మ్. కాకపోతే వీళ్ళకు ఎక్కడ తెలిసింది ఏందనేది వాళ్ళు ఓపెన్గా బయట పెట్టాలి బీజేపీ. అది ఆ! అది విషయం వేరు. హ్మ్. ఇక్కడ బీఆర్ఎస్ స్ప్లిట్టింగ్ అన్నది ఇప్పుడు ఏం జరగదు. ఎప్పుడు 2029 ఎలక్షన్స్ తర్వాత అక్కడ దాంట్లో ఏందన్నది బయటకు వస్తుంది. హ్మ్. ఒకటి ఇప్పుడు తక్కట్లో పెడితే హరీష్ ఒక దిక్కు, మిగతా ముగ్గురు తండ్రి కొడుకు కూతురు కూతురు. పెడితే కూడా హరీష్కే వెయిట్ ఎక్కువ ఉంటాడు. హ్మ్. వినరా అంత మెచ్యూరిటీ ఉన్నది. వీళ్ళందరూ గోకు తెప్పకుండా అయితే ఆయన నాకు తెప్పకుండా అవుతుంది. ఓకే. వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. హ్మ్. వీళ్ళు హరీష్ని అండర్ ఎస్టిమేట్ చేయడం తప్పు. కాకపోతే ఏదైతే ఉందో ఇక్కడ ఆయన పెద్ద మనిషి ఏజ్ అయిపోయింది, కంట్రోల్ చేయాలంటే కష్టమైపోయింది. బ్యాన్ లిమిట్స్ ఒక కుటుంబంలో ఎవరైనా కానీ 60 హ్మ్. ఏళ్ళు దాటినానుకోరు. వెనకట వనప్రశాస్త్రం ఎందుకు పెట్టిర్రు, అడవులు పట్టుకొని పోతుర్రు రాజులు యువరాజులకు అప్పచెప్పేసి. ఎందుకంటే వాళ్ళు వినే పరిస్థితి లేదు, వీళ్ళు యుద్ధం చేసే వాళ్ళని నిరోధించే పరిస్థితి ఉండదు. ఇక్కడ 2029 ఎలక్షన్స్లో హ్మ్. కీ రోల్ ఎక్కడ అంటే ఇప్పుడు అప్పుడు ఏంది కాంగ్రెస్ ఇదే విధానం కంటిన్యూ చేసి గ్యారంటీలు గంగలవని హ్మ్. గ్యారంటీలతో అడిగేది కాదు. రూలింగ్ అన్న దాని మీద ఏదైతే ఉందో మార్కింగ్ ఉండాలి. హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, మా ఎడ్యుకేషన్ రేవంత్ దగ్గరనే ఉంది, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంది. హ్మ్. ఎక్కడ ఒక ముఖ్యమంత్రికి రాజకీయంగా పార్టీ పరంగా చూడాలి, అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ మార్క్ ఏదైతే ఉందో వీళ్ళు ఇప్పటికి కూడా కాంగ్రెస్ కండు తెరిచి పనిచేయాలి. ఇక సెంట్రల్ పార్టీ ఢిల్లీలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో 6 మంత్రి పదవులు నింపడానికి ఇంకా వాళ్ళు అషామాషి ఉన్న 3 పిచ్చగుంట్ల 3 రాష్ట్రాలు 3 ఇట్లా అది హిమాచల్ ప్రదేశ్ అది మన టాయిలెట్ ట్యాక్స్ మీద నడుస్తున్నది. కర్ణాటక చేతులు లేపేసారు. ఎవరైతే ఉన్నాడో డీకే శివకుమార్ నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫండింగ్ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ బేస్ అయింది ఓన్లీ తెలంగాణ వచ్చిన ఆదాయంతోనే కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు హ్మ్. చేసే దాని మీద ఇటు ఉద్యోగస్తులు అది అన్న దాని మీద ఆయన ఏదైతే ఉందో ఆర్థిక పరిస్థితి చెప్పడం తప్పలేదు. ఒకవేళ కేసీఆర్ రూలింగ్లో వచ్చినా కానీ బట్టలు చింపుకొని నెత్తి వీక్కునే పరిస్థితే ఉంటుండే. హ్మ్. ఈడ ఉరగబెట్టేది ఏం లేదు. ఈయన 2 లక్షలు తెచ్చినంటే ఆయన 3 లక్షలు చేస్తుండే కావచ్చు. ఇక్కడ పరిస్థితి అది అది ఒకటి కాంగ్రెస్ రూలింగ్. రేపు మళ్ళీ బీఆర్ఎస్కు వీళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. హ్మ్. రెండోది బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 56 అసెంబ్లీ సెగ్మెంట్స్, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 అసెంబ్లీలు, హ్మ్. 56 62 ఉన్నాయి కదా. అంటే సగం రాష్ట్రం ఉన్నది వాళ్ళ చేతిలో. వీళ్ళేం మెరుగుపెడతారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళు ఎంత మట్టుకు ఇంప్రూవ్ చేస్తారు, వీళ్ళు ఏం డెవలప్మెంట్ రైట్. చేస్తారు. ఆ సెంట్రల్లో రూలింగ్లు ఉన్నారు కదా, హ్మ్. రూలింగ్లో వచ్చి వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం ఆర్గనైజేషన్ ఇప్పటి నుంచి కరెక్ట్ ఉంటే వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చేది ఉంటుంది. అంతేగాని బీఆర్ఎస్ విడిపోతుంది లేకపోతే కాంగ్రెస్ మారుతాడు ఇవన్నీ వీళ్ళు ఈ పనికిరాని వేస్ట్ టైం చేయకుండా ఇది చేయాలి. హ్మ్. అది బీఆర్ఎస్ అంటది ఏం అప్పులు చేస్తున్నారు, ఇవాళ ఎంప్లాయీస్ని పిలిపించి మీటింగ్లు తొక్కాతోలు. అరే నాయన నువ్వు మొత్తం పోయిన టర్ము హ్మ్. ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు. ఇలా ఉద్యోగస్తులకు నేను ఇది చేస్తా అది చేస్తాం మేము మీ సపోర్ట్ ఉంటాం అన్నది అది ఏమంటారు చూడు. హ్మ్. అదే 1000 ఎలకలని తిని పిల్లి పాప పరిహారానికి కాశీకి పోయినట్టు ఉంటుంది. అది ఇక్కడ ఎంప్లాయీస్ పని ఏది ఉన్నా ఇది ఉండదు. ఇంకోటి మిస్ వరల్డ్ కాంటెస్ట్ పెడితే తప్పేమున్నది. 200 కోట్లు ఒక రికగ్నిషన్ అలా వరల్డ్ మ్యాప్లా హ్మ్. ఎక్కడ తెలంగాణ ఏంది అన్నది చూసే పరిస్థితికి వచ్చేసారు. దాంతో నష్టమేం కాదు. 200 కోట్లు పెడితే దాంతో టూరిజం పెరుగుతుంది. లాంగ్ రన్లో భవిష్యత్తులో దాంతో ఉంటుంది. ఇక ఏదైతే ఉందో కేటీఆర్ మార్క్ ఉండాలనుకోవడం తప్పు. కేటీఆర్ కూడా హరీష్ ముందా కేటీఆర్ ముందా అనేది ఆలోచించుకొని కేటీఆర్ ఎప్పుడు హరీష్ అనుకుండాలి. ఆయనకి ఏదన్నా ఉండని బాబాకి ఇక్కడ బంధుత్వం అన్నది కాదు. ముఖ్యమంత్రి మీద ఆశ పెట్టుకొని ముందుకు పోవడం కాదు. హ్మ్. కేటీఆర్కు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉన్నది, చదువుకోవచ్చు, అన్నీ ఉన్నది, జీన్స్ అవే కాబట్టి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రధానం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఇవాళ బీఆర్ఎస్ నిల్చున్నదంటే బ్యాక్ బోన్ కేటీఆర్. ఇవాళ కూడా హరీషే. హరీష్ ఇప్పుడే దాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి పడించాడు. ఎప్పుడైతే మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు సిచ్యువేషన్ వచ్చిందనుకోరి అప్పుడు జంప్ అయ్యే ఛాన్స్ కానీ దాన్ని అక్కడ రాజకీయంగా ఎవరైనా విరిపోవడానికి ఉంటారు. హ్మ్. ఇక కవిత నేను వచ్చి ఏ పార్టీ పెడతా అది చేస్తా ఇది చేస్తా అని తప్పది. కవిత ఏంటంటే కూర్చున్న కొమ్మని నరుకోవడం. మొన్న కదా మన షర్మిల వైఎస్ఆర్సీపీకి అది జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసి మన్ను మశానం పెడితే కూడా 1-2% కొన్ని సీట్లు పోయినాయి కదా. హ్మ్. అందుకోసం ఇక్కడ ఈ పరిస్థితుల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ
వాళ్ళు బీఆర్ఎస్ గురించి మీకు ఎందుకు, వాళ్ళు విడిపోతారా ఒప్పుకుంటారా, వాళ్ళు బాగా రూలింగ్లు ఉన్న వాళ్ళు కాదు కదా. మీరు రూలింగ్లు ఉన్న వాళ్ళు, సెంట్రల్ రూలింగ్ మీరున్నారు, స్టేట్ రూలింగ్ మీరున్నారు. అరే మీరు పరిపాలన ప్రజల కోసం పెట్టరు నాయన. ప్రజల ఎటుగా రాజ్యాంగం ఆ అవకాశం ఇచ్చిందని రాజకీయ నాయకులు వచ్చేసి ఇష్టారాజ్యం స్వార్థానికి రాజ్యాలను మొత్తము బలి చేయడము, ఒక వ్యవస్థకు మీరు పనిచేయాల్సింది పోయి మీకోసం వ్యవస్థను బలి తీసుకున్న దాఖలాలు రాకూడదు కదా. ఇటువంటి పరిస్థితులలో ఇలా హరీష్ రావు ఇప్పుడేమంత రాంగ్ స్టెప్ వేయడు. అలా కవిత పార్టీ పెట్టినా, సపరేట్ పార్టీ పెట్టినా ఏం ఎలగబెట్టేది ఏముండదు, ఏం ఒరిగేది ఏముండదు. మళ్ళీ రేపు ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఉందో మోడీ ప్రభంజనంలో యూత్ బీజేపీకి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్లో ఏదైతే ఉందో ముస్లిమ్స్ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్కు వాళ్ళు ఉన్న కార్యకర్తలు అది ఉన్నారు. ఇక్కడ ట్రయాంగులర్లా నడుస్తుంది. రేపు 2029 ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఒక ఎట్లా తారాస్థాయిలో ఉంటుంది రాజకీయం ఇక్కడ. అంతేగాని ఇక్కడ వీళ్ళు హరీష్ రావు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇవన్నీ అది పెద్ద నివురుగా నిప్పు. ఆయన అపర చాణిక్యుడు, అవకాశం కోసం చూస్తాడు. అంతేగాని అండర్ ఎస్టిమేట్ చేయడము తప్పు. ఇక్కడ కేసీఆర్ కూడా ఇప్పటికైనా గ్రహించుకోవాలి, హరీష్ను సైడ్ ట్రాక్ చేయకూడదు. ఏదైతుందో పార్టీ పదవిలో రావాలంటే ఉండాలన్న ఉద్దేశం ఆయన పెద్దరికంగా కాపాడుకోవడానికి హరీష్తో పాటు సఖ్యత ఉండాలి, అవన్నీ చేయాలి. అంతర్గతంగా ఎన్ని వచ్చినా కూడా దూరం పెట్టుకొని మళ్ళా ఏకదాటిన బీఆర్ఎస్ నడిపించడానికి ఉండాలి. బీఆర్ఎస్ మొట్టమొదటి చేయాల్సింది ఏంది, ఉద్యమ ద్రోవులను బయటకు తోలాలి. ఉద్యమకారులను ఎవరైతే పాత్ర పోషించారో వాళ్ళని దగ్గర తీసుకోవాలి. ఆయన చేసిన మొదటి తప్పైంది, అందులో 6-7 మంది దుమ్మెత్తి పోసిన వాళ్ళు, ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి సంకల పెట్టుకొని అసలు వాళ్ళను బయటకు తోలేసింది ఏదైతుందో అది చాలా పెద్ద తప్పు. ఇక్కడ ఏదైతుందో ఎంతసేపు ఒక ఫిల్టర్, ఇప్పుడు మనము ఇసుకరాళ్ళు వస్తాయి, జల్లెడు ఎందుకు పడతారు, ఏరేయడానికే కదా. అదేవిధంగా కూడా నువ్వు ఏదైతుందో వాళ్ళు ఇసుకరాలు కాదు ఉద్యమకారులు, ప్రతి ఒక్కటి నీ కొడుకుని తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్ ఏదైతే ఉందో కేకే మహేందర్ రెడ్డి ప్లేస్లో పెట్టినావు. 300 ఓట్లు, 307 306 ఓట్లు దాంతోనే గెలిచింది కదా, పెద్ద అది కాదు కదా. అది ఏదైతుందో ఈ రకంగా మనము ఇప్పటి కూడా చిరస్థాయిగా ఉండాలంటే కేసీఆర్ ఇప్పటికున్నా రేపు వచ్చినా కూడా లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు నీకు. నవీన్ పట్నాయక్ 22 ఏళ్ళు రాజ్యం చేసిండు, ఆయన అట్లా 24 ఏళ్ళు అట్లా ఆ టైప్లో చేసిన తర్వాతనే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బీజేపీ అది బీఆర్ఎస్ను బతికి బట్ట కట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపు మనం ఆడ చాలా పెద్ద తప్పు వాళ్ళు సభలో ఏదైతే ఉందో 2 ఫోటోలు పెట్టేసి ఏమి రాజు యువరాజు ఏదైతే మహారాజు యువరాజు అనేది కాదు కదా. ఆడ నువ్వు ఎంతమంది దానికి ఒకటి ఒక ఉద్యమం కాదు, ఒక నడవాలి వ్యవసాయం, ఒక వ్యవసాయం చేయాలంటే కూడా ఎంతమంది దున్న కడమలు ఇతర కడమలు అందరు రీజన్స్ అన్నా చూసుకోకుండా బేరీ చేయకుండా నాదే హుకుం తానే షాన్ షాగిరి అనేది అది పనిచేయదు. దాంతో అది పెద్ద డ్యామేజ్ అయ్యేది. ఇప్పటికి కూడా కేసీఆర్ గ్రహించుకోవాలి, ఏదైతే ఉందో ప్రతి మనిషి తప్పులు పొరపాటు చేస్తుంటారు. ఆ తప్పులు ఏందనేది బేరీ చేసుకొని వెనకకి తిరిగి చూసుకొని రేపు భవిష్యత్తులో ఎట్లా పోవాలన్న దాని మీద ఆయన ఏదైతే ఉందో ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటే 2029లో వాళ్ళకు కొద్దిగా ఏదైతే ఉందో మళ్ళీ ఛాన్స్ ప్రజలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మిస్ వరల్డ్ పోటీల గురించి మేమేం తప్పేం మాట్లాడలేదండి. వాస్తవంగా ఆ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఇతర పార్టీలు మాట్లాడినాయి. మేము కోట్ చేసింది ఏంటంటే, ఒకవైపు ఏమో అసలు దానికి ఈ మొత్తం వాదనకు సెంట్రలైజ్ రేవంత్ రెడ్డి గారే, ఒకవైపు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మా దగ్గర, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి